మహిళా బిల్లు లోక్సభలో ఓడింది. రెండింట మూడొంతుల మెజారిటీ సాధించలేక బిల్లు వీగిపోయింది. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు లభించలేదు. లోక్సభలో మొత్తం 528 ఓట్లు పోలు కాగా బిల్లులకు మద్దతుగా 298 ఓట్లు పోలయ్యాయి. 3 బిల్లులను వ్యతిరేకిస్తూ 230 మంది ఎంపీలు ఓట్లు వేశారు. మహిళా బిల్లు పాస్ అయ్యేందుకు 352 ఓట్లు అవసరం కాగా 54 ఓట్ల తేడాతో ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది. మహిళా బిల్లు లోక్సభలో ఓడింది. రెండింట మూడొంతుల మెజారిటీ సాధించలేక బిల్లు వీగిపోయింది. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు లభించలేదు. లోక్సభలో మొత్తం 528 ఓట్లు పోలు కాగా బిల్లులకు మద్దతుగా 298 ఓట్లు పోలయ్యాయి. 3 బిల్లులను వ్యతిరేకిస్తూ 230 మంది ఎంపీలు ఓట్లు వేశారు. మహిళా బిల్లు పాస్ అయ్యేందుకు 352 ఓట్లు అవసరం కాగా 54 ఓట్ల తేడాతో ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, కేవలం 54 ఓట్ల తేడాతోనే ఎన్డీఏ సర్కార్ పరాజయం పాలైంది. దీనిని ఏ విధంగా చూడవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజం చెప్పాలంటే ఈ డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంగా ఈ 3 బిల్లులను చూడాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ అన్ని రాష్ట్రాలు, దక్షిణానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో మహిళా బిల్లును మాత్రం సమర్థిస్తున్న పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి లింకప్ గానే డీలిమిటేషన్ అలాగే మహిళా బిల్లులను చూడాల్సి ఉంటుంది. లోక్సభలో కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో పాటుగా డీలిమిటేషన్ బిల్లు అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా వీగిపోయినట్టు ఈ 2 బిల్లులను కూడా విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఇప్పటికే ఎన్డీఏ సర్కారు సభలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇవాళ ఓటింగ్ లో 528 మంది పాల్గొన్నారు. దీంట్లో ఈ 131వ రాజ్యాంగ బిల్లుకు అనుకూలంగా 298 పడగా అందుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా 28 ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే రాజ్యాంగ సవరణ జరగాలంటే ఆర్టికల్ 368 ప్రకారం స్పెషల్ మెజారిటీ హౌస్ లో అవసరం ఉంటుంది. ఈ స్పెషల్ మెజారిటీలో భాగంగా సభ్యులు 50% మంది హాజరు కావాలి. అలాగే 2/3 మెజారిటీ ఈ బిల్లుకు రావాల్సి ఉంటుంది. అంటే హౌస్ లో ప్రెసిడెంట్ అయి ఉండి 2/3 మెజార్టీని ఆ బిల్లు సంపాదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 2/3 మెజార్టీని ఈ బిల్లు సంపాదించడంలో విఫలమవడంతో బిల్లు వీగిపోయినట్టుగా స్పీకర్ ప్రకటించడం జరిగింది. బిల్లు పాస్ అయ్యేందుకు మొత్తంగా 326 ఓట్లు మాత్రమే అవసరం ఉండగా కేవలం 28 ఓట్ల తేడాతో ఈ బిల్లు వీగిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 బిల్లు కూడా బై డిఫాల్ట్ గానే వీగిపోయిన పరిస్థితిని మనం ఊహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మహిళా బిల్లు కూడా వీగిపోవడంతో మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకైతే బ్రేక్ పడిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని అందరికీ కూడా ముందు ఊహించిన ఎన్డీఏ సర్కారు ఇప్పటికే లోక్సభ స్మృతిలోని రూల్ 66 ను సస్పెండ్ చేసింది. అంటే రూల్ 66 ను సస్పెండ్ చేయడం ద్వారా అన్ని బిల్లులకు ఒకదాంతో ఒకటి లింక్ పెట్టిన పరిస్థితిని ముందే కేంద్ర ప్రభుత్వం ప్రవేశించింది. ఈ క్రమంలో ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో బై డిఫాల్ట్ గానే మిగిలిన 2 బిల్లు కూడా వీగిపోయినట్టయింది. ఆ 2 బిల్లులను విత్డ్రా చేస్తున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం హౌస్ లో ప్రకటించింది. లోక్సభ దీంతో రేపటికి వాయిదా పడింది. అయితే డీలిమిటేషన్ ముడిపడి ఉన్న ఈ బిల్లుల పైన కూడా పెద్ద ఎత్తున గడిచిన 10 రోజులుగా వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 50% రిజర్వ్ 50% చొప్పున డీలిమిటేషన్ చేసి నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అంటే లోక్సభ స్థానాలను 815కు చేసే క్రమంలో అలాగే అంటే రాష్ట్రాల్లో 815 స్థానాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల్లో 35 స్థానాలకు పెంచే క్రమంలో మొత్తంగా చూసుకుంటే కనుక 850
స్థానాలకు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసి ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్న బిల్లు అవసరం, బిల్లు కూడా మద్దతు అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ బిల్లు వీగిపోయింది. అయితే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బిల్లు కనుక పాస్ అయితే ఖచ్చితంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వ్యత్యాసం ఏర్పడుతుంది. అక్కడ స్థానాల్లో ఇక్కడ స్థానాల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసం ఏర్పడుతుంది. దాదాపుగా 815 లోక్సభ స్థానాలకు గాను ఉత్తరాది రాష్ట్రానికి 600 పైచిలకు లోక్సభ స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే కనుక కేవలం 190 సీట్లకు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కన్ఫైన్ అయ్యే పరిస్థితి తలెత్తుంది. ఈ పరిస్థితి కనుక తలెత్తే ఖచ్చితంగా దక్షిణ ఉత్తర రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వ్యత్యాసం ఏర్పడి రేపటి రోజు కేంద్ర ప్రభుత్వాలు అసలు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకునే పరిస్థితులు ఉండవు. ఇప్పటికే నిధుల కేటాయింపులకు సంబంధించి ఈ జనరల్ ట్యాక్స్ డివల్యూషన్ సంబంధించి అనేక రకాలుగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు అది ముఖ్యంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే రాజ్యంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాలు మిగిలిన రాష్ట్రాల్లో ఉంటే వాటికి మాత్రమే నిధులు కేటాయింపు ఎక్కువగా చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. రేపటి నాడు నిజంగా కనుక డీలిమిటేషన్ లో కనుక ఈ వ్యత్యాసం తలెత్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అటు సీట్ల పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కేంద్రం నుంచి రావాల్సిన సహాయం పరంగా కూడా పెద్ద ఎత్తున తేడాలు వచ్చే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు అయితే దీన్ని తీవ్రంగా ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ముమ్మాటికి ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా బలం గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం చూస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ చూసుకుంటే కనుక దేశంలో ఇవాళ జీడీపీ కంట్రిబ్యూట్ చేసిన మొత్తం చూసుకుంటే కనుక ఖచ్చితంగా 5 ఉత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి ఉంటుంది. అంటే జీడీపీ ప్రాతిపదికన అంటే ఏ రాష్ట్రాలు అయితే స్థూల జాతీయ ఉత్పత్తికి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసినా ఆయా రాష్ట్రాల్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొంత విభిన్నంగా ఉండి ఇక్కడ సీట్లు ఎక్కువగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలనే ఒక డిమాండ్ ను దక్షిణ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాయి. అయితే కేవలం ఈ ప్రక్రియ ఏదైతే జనాభా లెక్కల ద్వారా సేకరించినట్టే అనుగుణంగా మాత్రమే జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ఒక నమ్మబలిగే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిన పరిస్థితి చూస్తున్నాం. గతంలో చూసుకుంటే కనుక గత డీలిమిటేషన్ సమర్పణ అంటే 50 ఏళ్ల క్రితం 1971లో మాత్రమే డీలిమిటేషన్ జరిగింది. 2009లో డీలిమిటేషన్ జరిగినా కానీ నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు కానీ వాటి పరిధిని మాత్రం కొంత అటు ఇటుగా మార్చిన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 40 ఏళ్ల పైగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరగని క్రమంలో ఇవాళ కూడా కొత్తగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగాయని లేదని చెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినా కానీ దక్షిణాది రాష్ట్రాలు ఇందుకు సచేవన అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రేపటి నాడు ఒక వివక్షకు దారితీస్తుందనే ఒక అభిప్రాయం దాదాపుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా అవి ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే ఈ క్రమంలోనే ఇవాళ లోక్సభలో ఓటింగ్ కొంత వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు పూర్తిగా మెజార్టీ రాకపోవడంతో వీగిపోయిన పరిస్థితి కనిపించింది. దక్షిణాది రాష్ట్రాలకు కొంత ఇది అంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు కనుక డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయమే జరుగుతుంది అని చెప్పేసి ఒక బలమైన అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు వీగిపోవడానికి కొంత విభిన్న కోణంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికి కూడా నిమ్మబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 24.79% గతంలో ఈ సీట్ల సంఖ్య పెరిగితే ఈసారి కనుక డీలిమిటేషన్ చేపడితే 24.85% సీట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పే ప్రయత్నం చేసినా కానీ అమిత్ షా హౌస్ లోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి 50% సీట్లు కనుక పెరిగితే ఆ సంఖ్య ఎంత ఉంటుంది, ఆ పర్సెంటేజ్ ఎంత ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి కూడా విపక్షాలు పేరు చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే మహిళలకు సంబంధించిన బిల్లు వీగిపోవడం, కొంత మహిళలకు అన్యాయం జరిగిందనే ఒక విశ్లేషణ మాత్రం రాజకీయ నేతలు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మహిళా బిల్లు ఆమోదం పొందింది. 2026లో చేపట్టే సెన్సస్ ఆధారంగా మహిళా బిల్లును అమలు చేస్తామని చెప్పేసి కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం చేస్తే దాన్ని కాదని ఇవాళ దాన్ని బేఖాతరు చేసి 2011 సెన్సస్ ప్రకారం ఏదైతే ఇవాళ ఈ డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అలాగే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియ కావచ్చు 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తామని చెప్పేసి ముందుకు వెళ్ళడమే ఇది తీవ్ర అభ్యంతరకరం అని చెప్పేసి కూడా
విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు తెలిసింది. ఈ కోణంలో చూసుకుంటే కనుక మహిళలకు తీవ్ర అన్యాయం జరిగినట్టు. ఎందుకంటే గతంలోనే పార్లమెంటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. 2026 సెన్సస్ ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఆ చట్టం ఆమోదం పొందింది. ఇవాళ తిరకాసు ఎన్డీఏ గవర్నమెంట్ తిరకాసు కారణంగా 2026 సెన్సస్ బదులుగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకొని ఇవాళ మరొకసారి ఇవాళ మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టడంతో ఈ తిరకాసు రాజకీయాలకు ఎన్డీఏ గవర్నమెంట్ పాల్పడిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా మహిళలకు అన్యాయం జరిగింది. మహిళ ఇవాళ చట్టసభలో ఓడిపోయింది. దేశానికి అత్యున్నతమైన చట్టసభలో ఇవాళ మహిళ ఓడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గర్తిష సురేష్ చెప్పండి, అయితే ఈ డీలిమిటేషన్ వీగిపోవడం అనేది దీనిపై బీఆర్ఎస్ కూడా ఎంతటి పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఓటింగ్ వేసిన పార్టీలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? డీలిమిటేషన్ సంబంధించి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దాంట్లో భాగంగా భారత రాష్ట్ర సమితి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేసి ఉన్నాడు. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రానికి డీలిమిటేషన్ ప్రక్రియలో అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఖచ్చితంగా రాను భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి దారి తీస్తుందని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్ గా హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్రము 24.79% నుంచి 24.85% సీట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి నమ్మబలిగే ప్రయత్నంలో ఇక్కడ ఉన్న 17 సీట్లు మరో 9 26 చేరుతాయి పార్లమెంట్ సీట్లు అని చెప్పేసి చెప్తున్న క్రమంలో అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక డీలిమిటేషన్ ప్రక్రియ ఇవాళ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన జరగాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ సంబంధించి పునర్విభజనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలకు కానీ లేదా దక్షిణ రాష్ట్రాలకు కానీ ఇక్కడ అభ్యంతరం లేదు. కేవలం లోక్సభ लेकिन अपनी चूक दूसरों को सर पे बैठाने का एक कार्य हुआ है। लेकिन आप देख रहे हैं किस तरह से ये पूरा वेल प्लान्ड है भारतीय जनता पार्टी द्वारा, क्योंकि वो जानते हैं कि समाजवादी पार्टी और सभी ऑपोजिशन पार्टीज ने मिलकर महिला आरक्षण बिल को 2023 में पास कराया था। लेकिन ये कहीं ना कहीं डीलिमिटेशन की एक्सरसाइज को ये लोग पूरे देश में लाना चाहते थे बिना जनगणना कराए, जो संविधान का प्रावधान है। और ये नहीं चाहते हैं कि देश संविधान से चले। जो समाजवादी पार्टी का और जो पूरा विपक्षी दल यही कह रहा है कि जो सत्ता दल है ये इतने मोह में ये अपनी कुर्सी छोड़ना नहीं चाहते, और क्योंकि इनका जनाधार अब खिसकता जा रहा है, क्योंकि जानते हैं कि जाने वाली सरकार है ये, तो ये महिलाओं का नाम लेके अपने आप को बचाने की कोशिश कर रहे हैं। हम देख सकते हैं कि किस तरह कोशिश ये की जा रही है। लेकिन आज देश की जो महिलाएं हैं वो महंगाई से परेशान है, और जिस तरह से जो हालात हैं शिक्षा सुरक्षा को लेके उससे परेशान है, और सभी वर्ग परेशान है। तो कहीं ना कहीं अपने खिसकते हुए जनाधार को देखते हुए आज जो ये पूरा प्रक्रिया हुई है उसको अंजाम दिया गया है। महिला विरोधी जो है बात की आरोप लगा रहे हैं कि अरे महिला विरोधी तो भारतीय जनता पार्टी है। और जब ये लोग जाएंगे, अब उत्तर प्रदेश में आएंगे, जो इन्होंने ओबीसी की महिलाओं को आरक्षण नहीं दिया है, जो मना कर दिया, तो अब इनको ओबीसी की जो महिलाएं हैं जिनको आरक्षण का अधिकार था उनको इनका आक्रोश देखना पड़ेगा।